నమస్తే ఫోక్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫోక్స్, నువ్వు ఎక్కడ చనిపోతావో ఎలా చనిపోతావో నిర్ణయించడం నీ చేతుల్లో లేదు గాని నువ్వు ఎలా బ్రతకాలో నిర్ణయించుకోవడం మాత్రం నీ చేతుల్లోనే ఉంది. అసలు నీ మాట చెప్పడానికి గల కారణం ఒకప్పటి స్టార్ నటి రాధా బుల్లితెరపై ఎన్నో సరికొత్త కార్యక్రమాలు ప్రేక్షకుల ముందుకి వస్తూ పెద్ద ఎత్తున సందడి చేస్తున్న సంగతి మనందరికీ తెలిసిందే. ఇలా ప్రతి ఒక్క ఛానల్లో ఎన్నో విభిన్నమైన కాన్సెప్ట్ల ద్వారా సరికొత్త కార్యక్రమాల్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఇక ఇదే కోవలో స్టార్ మా విషయానికి వస్తే సరికొత్తగా కుక్ విత్ జాతిరత్నాలు కార్యక్రమాన్ని స్టార్ట్ చేసి అందులో ఎంతో మంది కమీడియన్లతో బుల్లితెర నటీనటులతో సందడిగా సాగిపోతున్న ఆ షోకి అలనాటి సీనియర్ నటి రాధా జడ్జిగా వ్యవహరించడంతో ఈ షోకి జనాల్లో మంచి ఆదరణ లభించింది. ఎందుకంటే సినిమాల్లో నటించడానికి అందం, పర్సనాలిటీ ఉంటేనే రాణించగలమని అనుకుంటున్న రోజుల్లోనే నల్లగా ఉన్నా కూడా నటనొస్తే స్టార్ హీరోయిన్ అవ్వొచ్చని ప్రూవ్ చేసిన రాధా డైరెక్టర్ భారతిరాజా దర్శకత్వంలో అలయగల్ ఓయి వదిలే సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి చిరంజీవి, నాగార్జున, రజనీకాంత్, కమల్ హాసన్, బాలకృష్ణ, ఎన్టీఆర్, ఏఎన్ఆర్ వంటి స్టార్ హీరోలతో నటిస్తూ స్టార్ హీరోయిన్ గా ఎదిగిన రాధా ఉన్నట్టుండి పెళ్లి చేసుకొని ఇండస్ట్రీ నుండి వెళ్లిపోవడంతో అందరూ ఒక్కసారిగా షాక్కి గురయ్యారు. అసలు చిరంజీవికి రాధాకి మధ్య ఏం జరిగింది? రాధా హడావిడిగా పెళ్లి చేసుకొని ఎందుకు ఇండస్ట్రీకి గుడ్ బై చెప్పేసింది? ఈమె తన కూతుర్లని ఇండస్ట్రీలో ఎందుకు సక్సెస్ చేయలేకపోయింది? ఇప్పుడు తన కొడుకుని సినీ వారసుడిగా తీసుకురాబోతుందా? రాధా నెట్వర్త్ ఎంత అనే నమ్మలేని నిజాల్ని ఈ వీడియోలో చెప్పడానికి నేను ప్రయత్నిస్తాను. మీరు మాత్రం ఈ వీడియోని పూర్తిగా చూడండి. సొంత బిజినెస్ అనేది ప్రతి ఒక్కరి కళ. ఆ కళని నెరవేర్చడానికి బేబర్ టీ వారు బేబర్ కేఫే ఫ్రాంచైజీని కేవలం 99,999 రూపాయలకే అందజేస్తున్నారు. దీనిలో ప్రత్యేకం ఏంటంటే తందూరి చాయ్. సౌత్ ఇండియాలోనే ఫస్ట్ తందూరి చాయ్ ఫ్రాంచైజీగా వచ్చిన ఈ బేబర్ కేఫ్ 99,999 రూపాయలకే కంటైనర్, కిచెన్ సెటప్, తందూరి సెటప్, టీ పౌడర్ మరియు మట్కా టీ కప్పులు లాంటివి ఎన్నో అందిస్తున్నారు. సింపుల్ గా చెప్పాలంటే రూపాయి తక్కువ ₹1,00,000 నేరుగా మీ కేఫ్ ఓపెనింగ్ కి వెళ్ళొచ్చు. ఇంకెందుకు ఆలస్యం? మరిన్ని డీటెయిల్స్ కోసం స్క్రీన్ మీద కనిపించే నెంబర్ ని కాంటాక్ట్ అవ్వండి. ఉదయ చంద్రిక అలియాస్ రాధా. ఈమె 1966 జూన్ 3న కేరళలోని తిరువనంతపురంలో ఒక నిరుపేద కుటుంబంలో జన్మించింది. తండ్రి కల్లారా కుంజు నాయర్, తల్లి సరసమ్మ. ఈమెకి 2 అక్కలు, 2 తమ్ముళ్ళు కూడా ఉన్నారు. అందులో మొదటి అక్కే ఫేమస్ హీరోయిన్ అయిన అంబిక. ఇక రాధా తండ్రి PWDలో ఉద్యోగం చేస్తూ కుటుంబాన్ని పోషిస్తే తల్లి హౌస్ వైఫ్ గా ఉండేది. ఇదిలా ఉంటే రాధా అక్క అయిన అంబికకి చదువులబ్బని కారణంగా చైల్డ్ ఆర్టిస్ట్ గా మలయాళం సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి కొద్ది రోజుల్లోనే స్టార్ హీరోయిన్ గా మారడంతో వీరి ఆర్థిక పరిస్థితులు కొంతవరకు మెరుగుపడ్డాయి. ఇక రాధా తన స్కూలింగ్ ని కల్లారాలోని ప్రాథమిక పాఠశాలలో చదివింది. చదువుల్లో చురుగ్గా ఉన్న రాధాకి టీచర్ అవ్వాలనే ఇంట్రెస్ట్ ఉండడంతో చదువులపై దృష్టి సారించింది. అలా చదువుకుంటూనే అప్పుడప్పుడు తన అక్క అంబికతో షూటింగ్ స్పాట్కి వెళ్లడంతో రాధాకి సినిమా షూటింగ్ అట్మాస్ఫియర్తో పాటు ప్రేక్షకుల్లో సినిమా ఆర్టిస్టులకి ఉన్న అభిమానం మరియు ఆదరణని చూసి నిదానంగా తనకి కూడా చదువు కంటే యాక్టింగ్ పైనే ఇంట్రెస్ట్ పెరుగుతూ వచ్చింది. ఇక ఇదే విషయంపై తన ఇంట్లో మాట్లాడుతూ తను సినిమాల్లో నటిస్తానని చెప్పడంతో చూడ్డానికి చామన్ చాయ్ కలర్లో ఉండి బక్కగా ఉన్న రాధాకి ఛాన్స్లెవరూ ఇవ్వరని తన తల్లిదండ్రులు, అక్కలు వద్దని చెప్పినా రాధా మాత్రం పట్టువదలని విక్రమార్కుల్లా సినిమాల్లోకి వెళ్లాలని తన 8వ తరగతి చదువులకి ఫుల్ స్టాప్ పెట్టేసింది. ఇక ఈ క్రమంలోనే అంబిక తమిళ్, కన్నడ, మలయాళంలో స్టార్ హీరోయిన్ గా దూసుకుపోతున్నప్పుడు తనకి మంచి పరిచయం ఉన్న డైరెక్టర్ భారతిరాజా సీనియర్ హీరో ముత్తురామన్ కొడుకైన కార్తిక్ ని తమిళ్లో లాంచ్ చేస్తున్నాడని, అందుకోసం కొత్త హీరోయిన్ ని వెతుకుతున్నారని తెలుసుకున్న అంబిక భారతిరాజాని కలిసి తన చెల్లెలు రాధాని పరిచయం చేస్తూ ఆ మూవీలో తనకి ఛాన్స్ ఇవ్వమనగా టీనేజ్ అమ్మాయిలకి పిలిచి మరీ ఛాన్స్లు ఇచ్చే భారతిరాజా 15 ఏళ్ల రాధాకి ఛాన్స్ ఇచ్చేందుకు ఒప్పుకున్నాడు. ఇక అలా ఈ షూటింగ్ జరిగేటప్పుడే భారతిరాజా ఉదయ చంద్రికగా ఉన్న తన పేరుని రాధాగా మార్చడం జరిగింది. అలా ఆ మూవీ షూటింగ్ ని కంప్లీట్ చేసుకొని భారీ ఎక్స్పెక్టేషన్స్ తో 1981లో రిలీజ్ అవ్వగా ఆ మూవీ హిట్ అయినా కూడా రాధా లుక్స్ పరంగా చాలా విమర్శల్ని ఎదుర్కొంటూ నల్లగా ఉందని, అందంగా లేదనే మాటలు వినిపించినా తను వాటిని పట్టించుకోకుండా తన కెరియర్ వైపు దృష్టిని సారించింది. అలా తనకి భారతిరాజాతో ఉన్న మంచి పరిచయం కారణంగా రాధాకి కమల్ హాసన్తో టిక్ 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 అనే మూవీలో హీరోయిన్ గా చేసే ఛాన్స్ వచ్చింది. ఇక ఈ మూవీలో అప్పటి వరకు ఎవరు అంత బోల్డ్ గా స్విమ్ సూట్ ని వేసుకొని విధంగా రాధా వేసుకొని యాక్ట్ చేయడంతో ప్రేక్షకులంతా ఈమె గ్లామర్ కి ఫిదా అయ్యారు. దీంతో రాధాకి వరుసగా అవకాశాలు వెతుక్కుంటూ వచ్చాయి. అలా శోభన్ బాబుతో ప్రేమమూర్తులు అనే మూవీ చేస్తూ తెలుగులోకి ఎంట్రీ ఇచ్చి నాగేశ్వరరావుతో గోపాలకృష్ణుడు, కృష్ణతో శక్తి, ఎన్టీఆర్తో చండశాసనుడు అని చేస్తూ సీనియర్ హీరోలతో తరచూ మూవీస్ ని చేస్తూ తెలుగులో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇక ఇదిలా ఉంటే తన మొదటి మూవీ హీరో కార్తిక్ తో చేసి రెండో మూవీ కూడా నేరం వందాచి అనే మూవీ చేసేటప్పుడు వీరిద్దరికీ మంచి పరిచయం పెరిగి ఆ పరిచయం కాస్త సన్నిహిత్యంగా మారి వీరిద్దరూ క్లోజ్గా ఉంటూ పక్కత వీటి రోజా, వాలిబమే వావా,
కన్నె రాధ ఇలం జోడిగలని 10 మూవీస్లో కలిసి నటించడంతో వీరిద్దరూ ప్రేమలో ఉన్నారని, త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారని అందరూ అనుకున్నారు. కానీ అదే సమయంలో వీరి మధ్యలో రాధా అక్క అయిన అంబిక ఇన్వాల్వ్ అయి ముందు కెరియర్ వైపు దృష్టి పెట్టమని, ప్రేమ పెళ్లికి ఇంకా టైం ఉందని చెప్పడంతో రాధాకి ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో ఉన్నప్పుడే కార్తిక్ సోలే కుయిల్ అనే మూవీ చేసేటప్పుడు అందులో హీరోయిన్గా చేసిన రాగిణిని ప్రేమించి సీక్రెట్గా ఆమెను పెళ్లి చేసుకోవడంతో అక్కడికే కార్తిక్ రాధా రిలేషన్కి ఫుల్ స్టాప్ పడిందనే చెప్పొచ్చు. ఇక అలా ఎప్పుడైతే రాధ గూండా మూవీని చిరంజీవితో కలిసి చేసిందో అప్పటి నుండి వీరిద్దరి మధ్య మంచి పరిచయం ఏర్పడి, ఆ పరిచయం కారణంగానే నాగు, రక్త సింధూరం, రాక్షసుడు, దొంగ, రుద్రనేత్ర, జేబు దొంగ అని వీరిద్దరూ కలిసి 25 సినిమాల్లో కలిసి నటిస్తూ క్లోజ్గా ఉన్న ఆ రిలేషన్ సినిమా షూటింగ్స్ జరిగేటప్పుడు హీరోయిన్ల మధ్య ఉండే అండర్స్టాండింగే తప్ప సీరియస్ రిలేషన్ కాదనే చెప్పొచ్చు. ఈ క్రమంలోనే ఈమె అక్క అంబిక యుఎస్ఏకి చెందిన ఎన్ఆర్ఐ అయిన ప్రేమ్ కుమార్ మెనన్ని పెళ్లి చేసుకోగా అతను అంబిక పాస్ట్ గురించి తరచూ మాట్లాడుతూ ఆమెను టార్చర్ పెట్టడంతో ఆ టార్చర్ని భరించలేక అంబిక విడాకులు తీసుకొని తిరిగి కేరళకి వచ్చేసింది. అలా ఆ తర్వాత అంబిక మలయాళం యాక్టర్ అయిన రవికాంత్ని రెండో పెళ్లి చేసుకున్న ఆ బంధం కూడా 2 ఏళ్లకే ముగియడంతో అంబిక పర్సనల్ లైఫ్ అటు ఇటు కాకుండా పోయింది. ఇక అలా తన అక్క ప్రొఫెషనల్గా ఎంత పెద్ద స్టార్గా ఎదిగిందో పర్సనల్ లైఫ్లో అంతే కష్టాల పాలవ్వడం, అంతేకాకుండా తన అక్కతో కెరియర్ స్టార్ట్ చేసిన హీరోయిన్లలో చాలా మంది తమ భర్తల నుండి విడాకులు తీసుకోవడంతో రాధాకి తన లైఫ్ కూడా ఇలాగే అవ్వకూడదని భయం పట్టుకుంది. ఇక రాధా పేరు రజనీకాంత్, శివాజీ గణేశన్, కమల్ హాసన్తో కూడా గట్టిగా వినిపించిన అది ఛాన్స్ల కోసం ఉండే అండర్స్టాండింగ్ అనే చెప్పొచ్చు. ఇక అలా సినిమాల్లో బిజీగా ఉన్న సమయంలోనే రాధా తల్లిదండ్రులు తనకి పెళ్లి సంబంధాలని వెతికే పనిలో పడ్డారు. అలా ఆ టైంలోనే త్రివేంద్రంకి చెందిన ఫేమస్ బిజినెస్ మ్యాన్ మరియు హోటలియర్ అయిన రాజశేఖరన్ నాయర్ సంబంధం రావడంతో కాదనలేకపోయారు. ఎందుకంటే రాజశేఖర్ నాయర్ గారు నిరుపేద కుటుంబంలో పుట్టి 8 మంది సంతానంలో రెండో సంతానం కాగా ఆర్థికంగా సమస్యల్ని భరించలేక కష్టపడి తన ఎడ్యుకేషన్ని కంప్లీట్ చేయాలనుకున్నారు. కానీ ఇంటర్లో చదివేటప్పుడు తన ఇంటి ఆర్థిక పరిస్థితులు దారుణంగా మారడంతో చదువులకి ఫుల్ స్టాప్ పెట్టేసి బాంబేకి వెళ్ళి ఒక రెస్టారెంట్లో క్లీనింగ్ బాయ్గా జాబ్లో జాయిన్ అయ్యారు. అలా అక్కడే ఆగకుండా హోటల్ బిజినెస్ గురించి తెలుసుకుంటూ స్టెప్ బై స్టెప్ ఎదుగుతున్న క్రమంలో రాజశేఖర్ గారు నానక్ చంద్ అగర్వాల్ని కలవడం, అలా వీరిద్దరికి హోటల్ ఫీల్డ్లో ఉన్న ఎక్స్పీరియన్స్తో ముంబైలోనే 4 రెస్టారెంట్స్ని ఓపెన్ చేసి వాటిని సక్సెస్ఫుల్గా రన్ చేయడంతో రాజశేఖర్ గారు కొద్ది రోజుల్లోనే కేరళలో ఒక బీచ్ రెసార్ట్ని ఓపెన్ చేసి సక్సెస్ఫుల్గా రన్ చేయడంతో ఆ తర్వాత దుబాయ్లో 5 స్టార్ హోటల్ని, లండన్లో మరొక స్టార్ హోటల్ని ఓపెన్ చేసి తన కంపెనీ ద్వారా రియల్ ఎస్టేట్లోకి ఎంట్రీ ఇచ్చి విల్లాస్ని, అపార్ట్మెంట్స్ని కడుతూ కొద్ది రోజుల్లోనే 5,000 కోట్ల నెట్వర్త్ని కలిగి ఉండడం గమనార్హం. ఇక అలా ఎప్పుడైతే వీరు సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్గా ఎదిగారో అప్పుడే పెళ్లి చేసుకోవాలని అమ్మాయిని వెతికే క్రమంలో రాధా సంబంధం రావడం, అలా రాజశేఖర్ నాయర్ రాధాకి పెళ్లి తర్వాత సినిమాల్లో నటించకూడదనే కండిషన్ పెట్టగా అందుకు రాధా రాజశేఖర్ గారి క్యారెక్టర్ మరియు అతని సింప్లిసిటీ నచ్చి అతను పెట్టిన కండిషన్స్కి ఓకే చెప్పడంతో అప్పటికే తను సైన్ చేసిన కొండవీటి దొంగ, కొదమసింహం, పరమశివుడు, పందిరి మంచం మూవీస్ని త్వరగా కంప్లీట్ చేసి 1990 తర్వాత ఇండస్ట్రీకి ఫుల్ స్టాప్ పెట్టేసింది. దీంతో రాధా 1991 సెప్టెంబర్ 10న రాజశేఖర్ నాయర్ని పెళ్లి చేసుకొని ముంబైకి వెళ్లి సెటిల్ అయింది. ఇక వీరి అన్యోన్య సంసారానికి గుర్తుగా 2 అమ్మాయిలు, 1 అబ్బాయి జన్మించడంతో రాధా తన కూతుర్లని సినీ వారసులుగా తీసుకొస్తే కొడుకుని భర్తలాగే పెద్ద బిజినెస్ మ్యాన్ని చేయాలని డిసైడ్ అయింది. ఇక ఎప్పుడైతే తన పెద్ద కూతురు కార్తిక తన డిగ్రీని పూర్తి చేసిందో ఆ వెంటనే నాగ చైతన్య మొదటి మూవీ అయిన జోష్ మూవీతో కార్తిక తన సినీ అరంగేట్రం చేయగా ఆ మూవీ రిలీజ్ అయి తను లుక్స్ పరంగా చాలా విమర్శల్ని ఎదుర్కోవాల్సి వచ్చింది. అయినా కూడా రాధా కూతురు అవడంతో కార్తికకి తమిళ్లో కో, మలయాళంలో మకరం మంజు, కన్నడలో బృందావనం అని 5 సంవత్సరాల్లో 10 సినిమాల్లో యాక్ట్ చేసిన కార్తికని అందరూ తన తల్లితో కంపేర్ చేసి చూడడంతో ఆమె సరైన సక్సెస్ని అందుకోలేకపోయింది. దీంతో దుబాయ్లో సెటిల్ అయిన ఎన్ఆర్ఐ రోహిత్ మెనన్ని ప్రేమించి 2023 నవంబర్ 19న పెళ్లి చేసుకొని సినిమాలకి గుడ్ బై చెప్పేసి దుబాయ్లో ఉన్న తమ హోటల్ బాధ్యతల్ని చూసుకుంటూ వస్తుంది. ఇక ఇదిలా ఉంటే రాధా మాత్రం పట్టువదలని విక్రమార్కుల్లా తన రెండో కూతురు తులసిని మణిరత్నం డైరెక్షన్లో రాధా ఫస్ట్ మూవీ హీరో అయిన కార్తిక్ కొడుకు గౌతమ్ హీరోగా కడలి అనే మూవీలో లాంచ్ చేపించగా ఆ మూవీలో తులసి యాక్టింగ్ అంతంత మాత్రమే ఉండడం మరియు లుక్స్ పరంగా కూడా జనాల్ని ఆకట్టుకోలేకపోయింది. అలా కడలి మూవీ రిలీజ్ అయి ఫ్లాప్ అయిన వెంటనే జీవాతో యాన్ అనే మూవీలో నటించగా ఆ మూవీ కూడా ఫ్లాప్ అవడంతో తులసి సినిమాలకి ఫుల్ స్టాప్ పెట్టేసి తన ఎంబీఏని పూర్తి చేసి ఇప్పుడు లండన్లో ఉన్న తమ హోటల్ బాధ్యతల్ని స్వీకరించినట్లు తెలుస్తుంది. ఇక రాధా కొడుకు విఘ్నేష్ నాయర్ ఎంబీఏని కంప్లీట్ చేసి ఇండియాలో ఉన్న తమ బిజినెస్లని చూసుకుంటూ తన తండ్రికి సపోర్టివ్గా ఉంటూ వస్తున్నాడు. ఇక ఒక ఇంటర్వ్యూలో తాను సినిమాల్లో ఎంట్రీ ఇవ్వడంపై యాంకర్ విఘ్నేష్ నాయర్ని అడగగా అందుకు స్పందించిన విఘ్నేష్ తనకు యాక్టింగ్ కంటే బిజినెస్ పైనే ఇంట్రెస్ట్ ఉందని,
తాను ఏ కారణం చేతనైనా యాక్టింగ్లోకి రానని తెగేసి చెప్పడంతో రాధా చేసేదేమీ లేక ఇప్పుడు మళ్ళీ స్మాల్ స్క్రీన్లోకి అరంగేట్రం చేసి జోడీ నెంబర్ 1 ప్రోగ్రాంలో జడ్జిగా 2014 నుండి తన సెకండ్ ఇన్నింగ్స్ని స్టార్ట్ చేసింది. అలా కలకపోవదు యారు, కోటీశ్వరి అని చేస్తూ తెలుగులో సూపర్ బీబీ జోడీ, నీతోనే డాన్స్ 2.0, కుక్ విత్ జాతిరత్నాలు అనే షోలకి జడ్జిగా వ్యవహరిస్తూ మరోవైపు భర్తకి బిజినెస్ పనుల్లో తోడుగా ఉంటూ వస్తుంది. ఇప్పటి వరకు రాధా తెలుగు, తమిళ్, కన్నడ, హిందీలో హీరోయిన్గా, సపోర్టింగ్ ఆర్టిస్ట్గా 200 సినిమాలకి పైగా యాక్ట్ చేయగా ఈమె నటనకు గాను ఒక ఫిలింఫేర్ అవార్డుతో పాటు తమిళనాడు స్టేట్ అవార్డుని కూడా అందుకుంది. మీకు రాధా నటించిన సినిమాల్లో ఫేవరెట్ ఏదనేది కమెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. ఫోక్స్, మీ సంపద మీ దగ్గర ఉన్న వస్తువుల ఆధారంగా కాకుండా మీ ప్రవర్తన ఆధారంగా కొలవబడుతుంది. ఇది ఫోక్స్ నటి రాధా గురించి కొన్ని నమ్మలేని నిజాలు. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. మేము చేసిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ద్వారా మీ సపోర్ట్ని మాకు తెలియజేయండి. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సిఆర్ వాయిస్. థ్యాంక్ యూ.